పక్క బీఆర్ఎస్ గెలవాలి 12న జరిగే బీఆర్ఎస్ కథన పేరుని విజయవంతం చేయాలి తెలంగాణ గలం బలం కేసీఆర్ కార్యకర్తలతో కేటీఆర్ ఏమంటాడు కేటీఆర్ గారు తెలంగాణ గలం బలం కేసీఆర్ అన్నట ఇక రేవంత్కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే మేడిగడ్డను రిపేర్ చేసి పంటలకు నీళ్ళు ఇవ్వాలి డిసెంబర్ 3న కేసీఆర్ సీఎం అయి ఉంటే దేశంలోని కాంట్రాక్టర్లందరితో మాట్లాడి మేడిగడ్డను బాగు చేయించి ఉమ్మడి జిల్లాలోని 13 మండలాలకు తాగునీరు ఇచ్చేవారట ప్రభుత్వాన్ని నడపరాక చేతకాక పంటలకు నీళ్ళిచ్చే అవకాశం ఉన్నా ఇచ్చేందుకు ఇష్టం లేకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కె తారక రామారావు అన్నారు ఇది కాలం తెచ్చిన కరువు అసలే కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పారు శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీరన్నపల్లి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలకు హాజరయ్యి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కరెంటు కష్టాలు ఎరువుల గోస తాగునీటికి తల్లాటలో ప్రజలు అల్లాడుతున్నారని తెలిపారు కరువొచ్చి నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని సీఎం దొంగ మాటలు మాట్లాడుతున్నారని గత వానాకాలంలో రాష్ట్రంలో 14% అధిక వర్షపాతం నమోదైందని గుర్తు చేశారు ఇక తరుముకొస్తున్న కరువుతో పంటలు ఎండిపోయి నెర్రెలు వారుతున్న భూములతో రైతులు అరిగోసపడుతున్నారని కేసీఆర్ ఉంటే గోసా ఏది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇక కాళేశ్వరం కొట్టుకుపోయిందని కేసీఆర్ లక్షల కోట్లు ఖరాబు చేసినట్టు దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు కాళేశ్వరం అంటే కాంగ్రెస్ వాళ్లకు తెలిసింది సున్నా ఏమంటుడు సారు కేటీఆర్ సారు పాపం బాగానే కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఇక కార్యకర్తలతో సారు భేటీ అయ్యి ఎన్నడూ 12వ తారీఖు నాడు జరిగే బీఆర్ఎస్ కథన పేరుని విజయవంతం చేయాలని ఇట్లా మాట్లాడాడు ఏం మాట్లాడుతున్నాడు సార్ ఇక్కడ కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటున్నాడు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెచ్చినటువంటి కరువుగా మనం స్పష్టంగా తెలుస్తోంది నిజంగా కాళేశ్వరం అద్భుతంగా కట్టి తెలంగాణ ప్రజలకు మీరు గిఫ్ట్గా ఇచ్చి నీళ్ళు అందించినంటే ఇలా ఇది కాలం తెచ్చిన కరువు కాకుంటుండే కాంగ్రెస్ తెచ్చిన కరువు కాకుంటుండే మీరు చేసిన జాప్యంతో మీరు చేసిన అవినీతితోటి మీరు చేసినటువంటి లోపంతో ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ఆగమయ్యి తెలంగాణ ప్రజలకు తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి ఎకరం భూమి కూడా నీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి ఉందంటే ఇది ఎవరు తెచ్చిన కరువు కాలం తెచ్చిన కరువా కాంగ్రెస్ తెచ్చిన కరువా లేక గత పాలకులు తెచ్చినటువంటి కరువా కాంగ్రెస్ వాళ్ళకు కాళేశ్వరం అంటే సున్నా తెలుసట ఏం తెలియదని అర్థమట పోనీ మీకు తెలిసిన వాళ్ళు మరెందుకు భవిష్యత్తు విజన్ చూసి అద్భుతమైనటువంటి కట్టడం కట్టలేకపోయారు 3 ఏళ్లకే కూలిపోయే కట్టడం కట్టిరా మీరు మీకు అంత అద్భుతంగా తెలిసి ఉంటే ఇక సీఎం రేవంత్కు ప్రభుత్వాన్ని నడపడం చేతనైతే లేదట పోనీ కేటీఆర్ గారు వచ్చి గద్దె మీద కూర్చొని ప్రభుత్వాన్ని నడిపిరు నిజంగా మీకు ప్రభుత్వాన్ని నడిపే చేతనైతే మరి ఎందుకు ముచ్చటగా 3సారి రాకపోతిరి హైట్రిక్ కొడతామన్నారు హిస్టరీ క్రియేట్ చేస్తామన్నారు కదా మరి ఎందుకు హిస్టరీ క్రియేట్ చేయలేకపోయారు తెలంగాణ ప్రజలు ఎందుకు బుద్ధి చెప్పారు ఇక కరెంటు కష్టాలు ఎరువుల గోస తాగునీటికి తల్లాట ఎరువుల గురించి మాట్లాడితే ఇక రైతులు బండబూతులు తిరుతారు కేటీఆర్ గారిని గతంలో ఇదే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో నేను చెప్పే మాట వింటే నివ్వరబోతారు తెలంగాణ రైతాంగం అంతా ఉచిత ఎరువులు ఇస్తున్న పో అన్నారు ఉచిత ఎరువులు లేదు గిచ్చిత ఎరువులు లేదు ఇక మనం ప్రశ్నించకపోతే ప్రజల్ని 5 ఏళ్ళు మోసం చేస్తారట మీరు ప్రశ్నించకపోతే 5 ఏళ్ళు ప్రజల్ని మోసం చేస్తారట తెలంగాణ